విశాఖ మధురవాడలో జరిగినటువంటి సాయి పవన్ కళ్యాణ్ మర్డర్ కేసు అయితే మొత్తానికి పోలీసులు ఛేదించారు. దీనికి గల కారణాలు ఏంటనేది కూడా మొత్తానికి బయటపడ్డాయి. అసలు ఏం జరిగిందో చూద్దాం క్రోనలాజికల్ ఆర్డర్లో. కంప్లీట్గా మళ్ళీ మాట్లాడుకుంటే, మధురవాడకి చెందినటువంటి బక్కన్నపాలెం అనే ఏరియాకి చెందినటువంటి సాయి, తను ఒక మంచి మిడిల్ క్లాస్ అబ్బాయి. అయితే ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాడు. తర్వాత ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి, అదొక ఇంట్రెస్ట్ చాలామందికి. ఇప్పుడు కొంతమంది ఫోన్లు కొన్నా కూడా ఎక్కువ ఫొటోస్లో రకరకాల ఎడిటింగ్లు చేసి చూపిస్తే భలే అనిపిస్తుంది. ఇతను ఒక్కొక్కరిది ఒక్కొక్క కళ. ఈ అబ్బాయికి అది అబ్బింది ఏదో ఒకటి. సో ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి, నేను కెమెరాలో తో వ్యాపారం చేసుకుంటాను, మంచి కెమెరామెన్ అవుతాను, స్టూడియో పెట్టుకుంటాను అంటే, వాళ్ళు కూడా ఇక కొడుకు అక్కడ ఇక్కడ ఆపు సొప్పు చేసి మొత్తానికి 15 లక్షలు పెట్టి మంచి కెమెరా ఎక్విప్మెంట్, దానికి సంబంధించినటువంటి లెన్స్ ఇవన్నీ కూడా కొనిచ్చారు. సో ఇప్పుడు తను అవన్నీ పెట్టుకొని ఏం చేయాలి, వెతుక్కోవాలి. సో వీళ్ళందరూ కూడా ఫ్రీలాన్సర్స్ ఏం చేస్తారంటే, ఒక దగ్గర జాబ్ చేయరు, ఆన్లైన్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తీసినటువంటి ఫొటోస్ వేసుకుంటా, మేము ఇట్లా కెమెరామెన్ని ఏదైనా ఈవెంట్లు షూట్లు ఉంటే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి అడ్వర్టైజ్లు చేసుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళ పద్ధతి. సో ఇకపోతే షణ్ముఖ తేజ అనే ఒక అబ్బాయి చిన్న చిన్న ఈవెంట్లు పార్టీలు అవి చేస్తూ ఉంటాడు. ఈవెంట్ ఆర్గనైజర్ అంటే డెకరేషన్లు, లేకపోతే క్యాటరింగ్ సప్లయర్స్, ఇవన్నీ చేసే పిల్లలు ఉంటారు కదా. 19 ఏళ్ళే, పెద్ద వయసు ఏం కాదు. చిన్న చిన్న ఈవెంట్లు చేస్తాడు, బర్త్డే పార్టీలు అవి ఇవి. సో ఇలాంటి అతనికి ఆన్లైన్లో ఒక బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం అయింది, వైజాగ్కి చెందినటువంటి అమ్మాయి. నేను బాగా రిచ్ అని ఆ పిల్లని నమ్మించాడు. నేను పెద్ద ఫోటో స్టూడియో ఉంది, నా దగ్గర ఖరీదైన కెమెరాలు ఉన్నాయి తెలుసా, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది అని చెప్పుకొచ్చాడు. ఆ పిల్ల ఏవి చూపి అనింది. సో అప్పటి వరకు అయితే ఏంటి, ఏదో రకంగా ఆన్లైన్లో అక్కడ ఇక్కడ ఫోటోలు తీసి పంపించేవాడు. ఇతను పట్టుకొని ఆ పిల్లకి చూపిస్తే అదొక ఆనందం కదా. ఎప్పుడైనా సరే నేను తీసుకొస్తా నీకోసం, నీకు దగ్గర నుంచి నేను మంచి మంచి ఫోటోలు తీస్తా, ఈ రకంగా చెప్పి నమ్మించాడు. ఆ పిల్ల కూడా ఏదో రకంగా నమ్మింది. ఆన్లైన్ చాటింగ్ ఇదంతా పెద్ద విషయం ఏం లేదు దీంట్లో. సో ఇప్పుడు ఇతను మరి కెమెరా కావాలి కదా, ఏం చేయాలి, ఆన్లైన్లో వెతగ్గా మన సాయి పరిచయం అయ్యాడు. ఒక ఈవెంట్ ఉంది, మీరు ఇట్లా వస్తారా, పెద్ద పెళ్ళి ఈవెంట్ చేయండి అనగానే అప్పుడే కెమెరాలు అవన్నీ కొనుక్కున్నాడు కదా. తను కూడా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సో సాయి నమ్మేసి వెళ్ళిపోయాడు. మీకు టికెట్ వేస్తున్నామండి రాజమండ్రికి, దిగ్గానే బండి ఉంటుంది, నేను మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకొని వెళ్తామంటే నమ్మేశాడు. అరే ఇంత మంచి ట్రీట్మెంటా, మంచి పెద్ద పెళ్ళి అయి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఈ అంబానీ పెళ్ళి జరుగుతుంది కదా, ప్రీ వెడ్డింగే నిన్న మనం చూసాం ఎన్ని కోట్లో. ఆ రకంగా ఏదో మంచి పెళ్ళి, ఎలాగూ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి నమ్మేశాడు అబ్బాయి. దిగిన వెంటనే రాజమండ్రికి ఆ కారు వచ్చింది, ఎక్కించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇతనికి ఉన్న ఒక చిన్న అలవాటు, మంచి అలవాటు ఏంటంటే, ఇంట్లో చెప్పి రావడం, తల్లిదండ్రులు జాగ్రత్త నాన్న, ప్రాపర్టీ పట్టుకొని వెళ్తున్నావు, ట్రైన్లో దొంగలు ఉంటారు చూసుకో, ఎక్కడ దిగుతున్నావు ఎక్కడ ఎక్కుతున్నావో చూసుకో, దిగిన తర్వాత నువ్వు క్యాబులలో ఆటోలలో ఎక్కినప్పుడు కూడా వాటి నెంబర్ తీసుకో. ఎందుకంటే ఒకవేళ పొరపాటున నువ్వు ఏదైనా కెమెరా లెన్సో లేకపోతే చిన్న పౌచో మర్చిపోయావు అనుకో, మళ్ళీ వాళ్ళని ఆ నెంబర్ చూపించి కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. ఒక్కడివే వెళ్తున్నావు జాగ్రత్త అని ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట ఈ అబ్బాయి కూడా ఒంట్లో అలవర్చుకొని పడుకునే ముందు చక్కగా ఫోటోలు తీసి జాగ్రత్తగా అవన్నీ పెట్టుకున్నాడు. దిగ్గానే క్యాబ్ ఏదైతే ఎక్కుతున్నాడో ఆ క్యాబ్ కూడా ఫోటో తీసుకున్నాడు. అండ్ ఒకవేళ తన ఫోన్ కలవకపోతే ఎవరితో వెళ్తున్నాడు షణ్ముఖ్ అనే అబ్బాయి, ఈ నెంబర్ కూడా వాళ్ళ అమ్మకి పెట్టాడు, ఇన్ కేసు నా ఫోన్ కలవకపోతే ఈ నెంబర్ చేయమ్మా అని. సో ఆ రకంగా పేరెంట్స్ కూడా పర్వాలేదులే, పిల్లోడు చేరుకున్నాడు, కారు ఎక్కాడు, ఎవరిదో నెంబర్ కూడా ఇచ్చాడు, సో ఓకే అనుకున్నారు. వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి, ఆ కెమెరాలు దొబ్బేయాలి అక్కడి నుంచి, అతను ఏదైనా చేసి పడేయాలి. సో వినోద్ అనే అబ్బాయి ఇంకొక అతను, ఈ షణ్ముఖ్ సాయి తేజ, అలా ఈ లొకేషన్ చూడు ఎలా ఉందో, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్, ఇక్కడ అది అవుతుంది, ఇక్కడేమో ఇలా అవుతుంది, నువ్వు ప్లాన్ చేసుకో ఈ లొకేషన్స్ అని చెప్పి ఆ సముద్రం వైపు ఉన్న ఇసుక తెన్నెలు అటువైపు అలా వెళ్తున్నారు. ఈ అబ్బాయికి కూడా నమ్మేశాడు. అవునా అనుకున్నారు. ఒక దగ్గర ఆగారు, ఇటు చూసుకో అటు చూసుకో అంటే ఇంక తను తోసేసి చంపేసి అదే ఇసుకలో పాతిపెట్టేశారు, కేవలం కెమెరాల కోసం. అండ్ అయిపోయింది అనుకున్నారు పని. ఆ తర్వాత ఆ కెమెరాలు చూపించేసి ఇంట్లో ఆ పిల్లకి చూపించి,
చూసావా ఇదే నేను కొన్న కెమెరాలు, నువ్వు చెప్తే నమ్మలేదు కదా అని చూపియాలనుకున్నాడు యాక్చువల్‌గా. ఈ సీన్ మధ్యలో ఏమైంది, షణ్ముఖ్ దగ్గరికెళ్ళిన సాయి 3 రోజులైనా ఉలుకు లేదు, పలుకు లేదు. సో, వాళ్ళ పేరెంట్స్‌కి అనుమానం వచ్చింది. ఆ షణ్ముఖ్ నెంబర్ కూడా పనిచేయట్లేదు. అంటే వాడు చేసిన పాప పనికి. పేరెంట్స్‌కి అనుమానం వచ్చింది. పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టారు. నా కొడుకు కనబడట్లేదండి. ఫోన్ లేదు, ఏం లేదు. ఊరుగానూరెళ్ళాడు. ఇదో ఈ క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు. ఈ నెంబర్‌కి ఫోన్ చేయమని చెప్పాడని చెప్పి షణ్ముఖ్ వాళ్ళు వినోద్ ఎక్కినటువంటి క్యాబ్ నెంబరు, అలాగే షణ్ముఖ్ నెంబర్ కూడా ఇచ్చేసాడు. సో, దాన్ని పట్టుకొని ఇప్పుడు ఆధారాలు దొరికితే ఎంతసేపు పోలీసులు ఛేదించడం. క్షణంలో పట్టుకున్నారు. తర్వాత షణ్ముఖ్ సాయి తేజ ఫేస్‌బుక్‌ని హ్యాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఎవరెవరితో చాట్ చేశాడో ఆ అమ్మాయితో ఆ అమ్మాయిలాగా వీళ్ళు చాట్ చేస్తే, నేనిక్కడ అన్నవరంలో ఉన్నాను అని చెప్పాడు. ఖతం పోలీసులెళ్లారు. అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చారు. ఇది ఓవరాల్‌గా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎంత జరిగినా కేవలం కెమెరాల కోసం ఒక నిండు ప్రాణం అయితే పోయింది. అది మళ్ళీ తిరిగి రాదు. అండ్ ఆ నిండు ప్రాణం పోతా పోతా ఇంకో డబ్బున్న అమ్మాయిని ఇతడి చెర నుంచి కాపాడిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఇది స్టోరీ. అండ్ ఇంకా అసలు విషయానికొస్తే ఈ మధ్య కాలంలో దొంగతనాలు నార్మల్‌గా జరగట్లేదు. ఇళ్లలో పడి చోరీ చేసే పనులేం లేవు. ఎవరి దగ్గరైతే ఖరీదైన వస్తువులున్నాయో వాళ్ళు దాంతోనే వ్యాపారం చేస్తున్నారు. మోస్ట్‌లీ ఇట్లాంటి కెమెరాలు ఇలాంటివి. కావాలని ఫేక్ షూటింగ్‌లు, ఫేక్ ఇవన్నీ చెప్పి పిలుస్తారు. మీరు అయన్నీ పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలీదు. అంటే మనతో పాటు మన ప్రాపర్టీ కూడా వెళ్తుంది. కేవలం ఒక పేమెంట్ కోసం మనతో పాటు మన ప్రాపర్టీ కూడా ఎళ్తుంది. మన ప్రాణంతో పాటు కోట్ల విలువైన ప్రాపర్టీ ఎళ్తుందనేది మాత్రం ఒక్కసారి మైండ్‌లో పెట్టుకుంటే మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు. థాంక్ యూ సో మచ్.